రాష్ట్ర మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డిపై ఆర్మూరు ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి అనుచిత వ్యాఖ్యలు చేయడం తగదని ఐఎన్టీయూసీ నాయకులు అన్నారు. తక్షణమే మంత్రి కోమటిరెడ్డికి క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డిపై నిజామాబాద్ జిల్లా ఆర్మూరు ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి చేసిన అనుచిత వ్యాఖ్యలను నిరసిస్తూ ఐఎన్టీయూసీ ఆధ్వర్యంలో రాకేష్ రెడ్డి చిత్రపటాన్ని దగ్ధం చేశారు. ఈ సందర్భంగా ఐఎన్టీయూసీ నాయకులు మాట్లాడుతూ రాకేష్ రెడ్డి మాట్లాడిన తీరు ఆయన అహంకారానికి నిదర్శనమని అన్నారు. తెలంగాణ ప్రజల మనసులను గెలుచుకొని అందరి అభిమాన నాయకుడిగా, మచ్చలేని మనిషిగా కోమటిరెడ్డి పేరు తెచ్చుకున్నారని, అలాంటి వ్యక్తిని కించపరిచేలా మాట్లాడడం తగదని అన్నారు. రాకేష్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తూ తక్షణమే క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఐఎన్టీయూసీ నల్గొండ జిల్లా అధ్యక్షుడు వడ్డెబోయిన సైదులు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు జేరిపోతుల లింగయ్య గౌడ్, ముంతాజ్ అలీ, సింగం శ్రీకాంత్ యాదవ్, పోలిశెట్టి అరవింద్ గౌడ్, కోడి రామకృష్ణ, రాము తదితరులు ఉన్నారు. బీజేపీ ఎమ్మెల్యే, నిజామాబాద్ ఆర్మూరు ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి గారు నిన్నటి ఆర్టీవీ ఇంటర్వ్యూలో మన తెలంగాణ రాష్ట్ర మంత్రివర్యులు, తెలంగాణ రాష్ట్ర ప్రజల మనసును గెలిచినటువంటి ఏకైక మంత్రివర్యులు, బడుగు బలహీన వర్గాలకు ఆద్యులు, ఎక్కడ ఉన్నా కూడా ఆపద్బాంధవుడుగా ఎలాంటి వ్యక్తికి ఆపద వచ్చినా, విద్యార్థికి ఫీజు కట్టలేని పరిస్థితి ఉన్నా మన మంత్రివర్యులు గౌరవనీయులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారిని ఉద్దేశించి మంత్రి గారు 2-3 రోజుల క్రితం నిజామాబాద్ పర్యటనలో భాగంగా వెళ్ళినప్పుడు అక్కడ జరిగిన కొన్ని విషయాల మీద పైడి రాకేష్ రెడ్డి గారు వారి యొక్క పదజాలము, వారి యొక్క భాష ఎలా ఉందంటే అనుచిత వ్యాఖ్యలు, అన్పార్లమెంటరీ వర్డ్స్, చాలా సిగ్గుచేటు. ఆయన మిడిసి పడుతుండు పైడి రాకేష్ రెడ్డి గారు. మిడిసి పడుతున్నటువంటి పైడి రాకేష్ రెడ్డి గారికి ఒకటే చెప్తున్నాం, నల్లగొండ ఐఎన్టీయూసీ జిల్లా పక్షాన మేము ఖండిస్తూ వీళ్ళే తీసుకోపోయిన డబ్బులకు ఎవరు పట్టించుకునేటోళ్ళు లేడు. వీళ్ళు విదేశాలలో మంచి ఎంజాయ్మెంట్ చేసుకుంటూ ఈ యొక్క దేశాన్ని విచ్ఛిన్నకర శక్తుల చేతిలో పెట్టిన బీజేపీ నాయకులకు మనవి చేస్తున్నా, హెచ్చరిస్తున్నా. ఎందుకంటే రాబోయే కాలంలో మనమందరం అడకతీరే పరిస్థితి వస్తుంది. ఈ యొక్క పెద్ద బాబులకు, బడాబాబులకు బీజేపీ వాళ్ళు వత్తసు పలుకుతున్నారు. మా కోమటిరెడ్డి వెంకటరెడ్డి మంత్రి గారు 1 సంవత్సరంలో ఎన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేశారు, పేద ప్రజలకు ఎలాంటి సాయం చేస్తున్నాడు, చదువుకునే పిల్లలకు ఎలాంటి సాయం చేస్తున్నాడు, ఒక్కసారి ఆలోచించాలని మీ అందరికీ మనవి చేస్తున్నా. ఈ యొక్క 1 సంవత్సరం పరిపాలనకు మీరు వ్యతిరేకంగా మాట్లాడడం తప్పు. మీరు 10 సంవత్సరాలు సున్నా మీరు, కాబట్టి మీరు 10 సంవత్సరాలు వెళ్ళిన మీరంతా దొంగలు, మీ దేశ ద్రోహులు అని మీ అందరికీ మనవి చేస్తూ మళ్ళీసారి పైడి రాకేష్ రెడ్డికి నేను హెచ్చరిస్తున్నాం. మళ్ళీ ఒకసారి కూడా ఇలాంటి కార్యక్రమాలు మా మంత్రి గారికి ఎప్పుడైనా ఏ బీజేపీ నాయకుడైనా, ఏ పార్టీ నాయకుడైనా కూడా విమర్శే స్థాయిలో లేరని చెప్పి మీ అందరికీ మనవి చేస్తూ, గౌరవులైన మంత్రి గారిని విమర్శించడం చాలా ఇది ఘోరం. ఆయన చాలా సీనియర్ నాయకుడు. అప్పుడు పేదవాళ్ళంటే ఇవాళ మరిగూడన ఒక చచ్చిపోతే ₹1,00,000 పంపుతుండు, ఊరు చచ్చిపోతే కష్టాలు తక్కువ చేస్తుండు. అలాంటి మహాన్ బాబుని నువ్వు విమర్శించడం అంటే నువ్వు ఒక్కసారి ఎమ్మెల్యే అయినంత మాత్రంలో నువ్వు పెద్ద గొప్ప మురుగురి. 10 సంవత్సరాలు అది 100 ఏళ్ల చరిత్ర. కాంగ్రెస్ గెలిచి నువ్వు విమర్శిస్తున్నావు అంటే నీ అంత అవినీతి ఎవరు లేడని మేము మనసారా చెప్తూ ఈ అవకాశం ఇచ్చిన ధన్యవాదాలు.